ఒకరోజు దుందుభి అనే పెద్ద రాక్షసుడు వాలి బలం గురించి విని అతన్ని యుద్ధానికి పిలిచాడు. పర్వతం అంత ఎత్తుండే దుందుభితో వాలి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలను ధరించి దుందుభితో యుద్ధం చేశాడు. కొన్ని రోజుల పాటు జరిగిన ఆ యుద్ధంలో కాంచనమాల శక్తి వల్ల దుందుభి బలం తగ్గిపోయింది. అంతటి దుందుభిని తల పగిలేలా కొట్టి సంహరించాడు. అక్కడితో ఆగకుండా విజయ గర్వంతో ఆ దుందుభి మృతదేహాన్ని గిరగిరా తిప్పి 1 యోజనం దూరంలో పడేలా విసిరేశాడు. ఆ మాంసఖండాలు వెళ్లి ఋష్యముఖ పర్వతం మీద ఉన్న మతంగ ఆశ్రమంలో పడ్డాయి. మతంగ ఆశ్రమం మలినమైపోయింది. అది చూసి మతంగుడు తీవ్రంగా ఆగ్రహించాడు. ఈ కళేబరాన్ని ఇక్కడ పడేసి మలినం చేసిన వారెవరైనా సరే వారు మళ్లీ ఋష్యముఖ పర్వతం పరిసర ప్రాంతాల్లోకి వస్తే తల పగిలి చస్తారని మతంగుడు శపించాడు. ఆ ఋషి శాపానికి భయపడి వాలి మళ్లీ ఆ ఋష్యముఖ పర్వతం ఛాయలకు వెళ్లలేదు. ఆ శాపమే ఆ తర్వాత సుగ్రీవుడికి వరంగా మారింది.